అమ్మా, అమ్మాయిని పిలిపించండి, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. అలాగే. త్రిష, బాబు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. వద్దొద్దండి, ఆయన ఏమి అడగరు, ఏమీ మాట్లాడరు, మితభాషి. అదేంటండి, మీకెందుకంత బాధ? కాదమ్మా, వ్యధ. అదో వింత గాథ. ఏ పంతులు, ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. దాన్నే ఉంది బాబు, వెళ్ళండి. వెళ్ళండి. ఇది కూడా పోయే. గోవిందా గోవిందా. అమ్మా, ముహూర్తాలు పెట్టుకుందుకు అమ్మాయి డేట్స్ ఖాళీగా ఉన్నాయా? అయ్యా, మేమెవరికి డేట్స్ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇవ్వండి. మీ పేరు త్రిష కదూ? అవును. ఆ కళ్ళలోనే ఉంది నిషా. మీ పేరు? నా పేరు చిరంజీవి సుబ్బారావు. మీరు ముద్దుగా సుబ్బు అని పిలవచ్చు. చిరంజీవి మీ ఇంటి పేరా? మీరు ఊరుకోండి, చిన్న వయసు కదా, యాప్ట్గా ఉంటుందని. వెళ్దామా? పదండి. ఏం చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలండి, పర్సనల్గా. పర్సనలా? మరైతే కానీ. ఏమి లేదండి, ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? అది అది నేను చెప్పలేనండి. ఓకే. అయిందా? అబ్బే, ఏం లేదండి, అసలేం కాలేదండి. అది ఎలా ఉందండి మీకు? ఇది చేయటానికా పిలిచింది? ఇంకా నేనేదో అనుకున్నా. దీనికేం తెలీదు. ఇదే నా పెళ్ళం, నా పెళ్ళం బంగారం, కన్ఫర్మ్. నా పెళ్ళం బంగారం. ఏం లేదండి, ఇదిగో వస్తున్నా. అక్కడే ఆగిపోయామే, రా. ఒట్టి పాలేనా? బూస్ట్ కలిపాను. అబ్బో, బూస్టే, సూపర్. నువ్వు తాగు. నేనెవ్వరింగిలి తాగను. నేను నీ మొగుణ్ణోయ్. అయితే సావిత్రి, అనసూయ, సక్కుబాయిలోకి తెలిస్తే నన్ను వెలివేస్తారు. ఓహో, నువ్వు ఆరెంజ్ పతివ్రతవా? దా, కూర్చో. లైట్ తీసేయమంటావా? వద్దు, నాకు భయం. ఎందుకు? ఎందుకేంటి, ముందు లైట్ తీస్తావు, ఆ పైన కొంగు తీస్తావు, ఆపై మంచం మీద పడేస్తావు, ఆపై. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? ఎన్ని సినిమాలు చూడలేదు, ఇదేమైనా కొత్త?